జిల్లాల బార్డర్లు సెట్ చేద్దాం, గజిబిజికి చెక్ పెట్టేందుకు సర్కారు కసరత్తట, మండలాల మార్పులకు అధికారులతో స్టడీ, మెగా హైదరాబాద్ను 3 జిల్లాలుగా చేసే యోచన, గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన. ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే సిరిసిల్ల జిల్లాను తీసేస్తున్నారట, సిద్దిపేటను తీసేస్తున్నారట అని ఒక చర్చ ఏదో సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది. నేను మొన్ననే చెప్పిన, ఇప్పుడు ఏ జిల్లా తీసేయాలనేది ఆలోచన చేసినా దాన్ని ముట్టుకున్నా ఆ జిల్లా ప్రజల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు అది శాస్త్రీయంగా ఉన్నా లేకపోయినా, ఆ జిల్లాకు అర్హత ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రజలు ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది, ప్రాంతీయ అభిమానం అనేది. మా 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 ప్రాంతం జిల్లా అయిన తర్వాత మరి మిగతా ఇక ప్రాంతాలు కాలేదా, మాదేందుకు తీసేసి అని పెద్ద గొడవ అవుతుంది. అందుకని ఏం చెప్పినా అంటే వీళ్ళు జిల్లాలను ఎత్తేసే ప్రక్రియని చేస్తారని అయితే నేను అనుకుంటలేను. ఇక్కడ చెప్పినట్టు జిల్లాల యొక్క సరిహద్దులు మార్చే అవకాశం ఉంది. కొన్ని ఏమైనా అంటే 3 నియోజకవర్గాల పరిధి ఒక జిల్లాలో ఉంది, అంటే ఒక జిల్లాలో 3 నియోజకవర్గాల పరిధులు ఉన్నాయి. సో ఇట్లా వాటికి చెక్ పెట్టడానికి కొంత వాటి యొక్క సరిహద్దులు మార్చే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది. దాంతోపాటు మండలాల చేంజెస్ కూడా, ఒక నియోజకవర్గంలోని మండలాలు 2-3 జిల్లాల్లో ఉన్నాయట. ఒకే నియోజకవర్గంలో ఉన్న మండలాలు ఒక 5-6 మండలాలు ఉంటే ఒక జిల్లాలో 2 ఉన్నాయి, ఒక జిల్లాలో 2 ఉన్నాయి, ఇంకో జిల్లాలో 2 ఉన్నాయి. సో దీన్ని లేకుండా చేయడానికి పాత జిల్లా కేంద్రాల నుంచి 30 కిలోమీటర్ల లోపు మండలాలు సైతం ఇతర జిల్లాల్లోకి వెళ్ళిపోయినాయి. సమీప జిల్లాలో సర్దుబాటు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లు. సో మా ప్రాంతం ఈడుంది, ఎన్నో అవతలున్న ఈ పక్కనే ఒక మండలం, ఒక జిల్లా ఉంది, అది 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని కాదని తీసుకుపోయి ఎన్నో పెట్టారు, వేరే జిల్లాకి అటాచ్ చేశారు. సో ఇట్లా మార్చాలన్న డిమాండ్స్ చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్కు అనుగుణంగా మార్పులట. అదే 119 నుంచి 153కో 160కో పెరిగే అవకాశం ఉందంటున్నారు కదా. సో దానికి అనుగుణంగా మార్చబోతున్నారట. ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటనతో మొదలైన కార్యాచరణ, జనగణనకు సరిహద్దులు ఫిక్స్ చేయడంతో ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపైన ప్రణాళికలు. ఇప్పుడు కేంద్రం ఏమంటుంది, మీరేమన్నా ఉంటే ముందే చేసుకోవాలి, ఇప్పుడు మళ్ళీ దాన్ని కనుక సెట్ చేసే ప్రయత్నం చేస్తే కుదరదు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు జనగణన స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. అంతా గజిబిజి మచ్చుక్కొని వరంగల్ నగరాన్ని వరంగల్, హన్మకొండ జిల్లాలుగా విభజించడంతో మున్సిపల్, పోలీస్ పనులకు 2 కలెక్టర్ల సమన్వయం తప్పనిసరి అయింది. చారిత్రక నగరం 2గా చీలిపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని తిరిగి ఏకం చేయాలి అని ప్రజలు కోరుతున్నారు. హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ 3 జిల్లాల పరిధిలోకి వెళ్లడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయట. సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ వీటిని తిరిగి కరీంనగర్ జిల్లాలోని కలపాలని స్థానికులు 50 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి, మునుగోడు, నకరేకల్ నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలోకి వెళ్తున్నాయి. దీనివల్ల ఏ పథకం అమలు చేయాలన్నా వివిధ జిల్లా అధికారులను సమన్వయం చేసుకోవడం కష్టంగా మారింది. సో ఇట్లా ఈ అశాస్త్రీయమైన విభజన అనేది కరెక్ట్గా లేదు, దాన్ని కొంత శాస్త్రీయంగా చేయాలని అంటున్నారు. నేనేమంటున్నా అంటే వీళ్ళు శాస్త్రీయంగా చేయాలంటే ఒక కమిటీ ఒక కమిషన్ వేయాలి. కమిషన్ వేసి ఒక థరో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకుని దాని ప్రకారం చేయాలి. మళ్ళీ ఈ ఎమ్మెల్యే చెప్పిండు, ఆ మంత్రి చెప్పిండు, ఆయన ఫీల్ అయ్యిండని మీరు కేసీఆర్ లెక్కనే చేస్తే మళ్ళీ మొదటికే వస్తుంది.